ఇప్పుడు మారుతిరావు అప్పట్లో ప్రణయ్ని చంపమని చెప్పేసి సుఫార్ ఇచ్చిండు అమృత భర్తను. అవును. ఆయన సుఫారీ ఇచ్చి దొరికిండు, ఆయన ఏదో పాపం చచ్చిపోయింది, అయిపోయింది. అంటే వీళ్ళు అట్లా అనుకుంటారా మీరు? అంటే ఇప్పుడు మల్లన్న తప్పని భావిస్తే అసలు అసలు అన్నిటికి మించి కవితనే పోలేదు కదా. ఇప్పుడు తప్పు అనుకుందాం, పోతే క్యూ న్యూస్కి కవిత పోవాల్సిండే, లేదంటే మల్లన్న ఇంటికే పోయేడుండే. నువ్వు మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీలను ఎందుకు బలి చేయడం? ఇప్పుడు అది ఆ క్యూ న్యూస్ అంతా రక్తం మడుగులతో నిండిపోయిన ఉన్నది. ఆ గాల్లో కాల్పులు జరిపిన ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ ఆయననే. మల్లన్న బీసీఏ, మల్లన్న అనుచరులు బీసీఏ, కవిత అనుచరులు బీసీఏ ఎస్సీ. వాళ్ళు మాత్రం రాజభవనాలలో సేఫ్ ఉండాలి. ఇప్పుడు కొద్దిమంది మల్లన్న అనుచరులకు తగిలినాయి అంటారు. మల్లన్న మంచిగానే ఉన్నాడు, కవిత మంచిగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు వెనకాల తిరిగేటోళ్ళు బలి పశువులు అవుతారు. ఇప్పుడు కొందరు కవిత మనుషులు అయితే సస్తారో బతుకుతారో అనేది అంటారు. ఇప్పుడు రామిడి వెంకటరెడ్డి అన్న మొన్ననే మరి మీ పక్క తెలంగాణ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈటల రాజేందర్ అన్నకు ప్రధాన అనుచరుడు ఉండే. ఇప్పుడు కవిత జాగృతిలో కూడా జాయిన్ అవుతాడేమో అనే వార్తలు వచ్చినాయి, కవితను కలిసినట్టు వార్తలు వచ్చినాయి. ఆ అన్న లాంటి వాళ్ళతో మాట్లాడితేనే చాలా డేంజర్గా ఉంది. అసలు వాళ్ళ రక్తం గారిపోతుంది, వాళ్ళు చస్తారో బతుకుతారో తెలియదు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉండే మళ్ళీ మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళని మల్కాజ్గిరిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడికి ఎవడు వచ్చిన వాళ్ళు లేడు. ఇప్పటిదాకా కవిత రాలే, వాళ్ళ పేరు తీసుకోలే, వాళ్ళు ఎట్లున్నారో తెలియదు. అంటే మీకు ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంటే, మధ్యలో పోతే మీరు చచ్చిపోతారు. మళ్ళీ నేను అంటాడు, రెండు దున్నలో గుద్దుకుంటే మధ్యలో లాగెదుడపోతే ఇది నగిలిపోయినట్టు. వాళ్ళు కొట్టుకుంటే అసలు వీళ్ళు ఎందుకు పోవాలండి?